వర్ధిల్లాలి వర్ధిల్లాలి. చూడు టైమర్ కూడా పెట్టి టైమర్ అక్కడ పెట్టి 45 minutes. ఓకే. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. తెలుగుదేశం మహానాడు పండగ సందర్భంగా వేదిక పైనున్న పాలిట్ బ్యూరో సభ్యులు, ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు, అదే సందర్భంగా తెలుగు తమ్ముళ్లకు పసుపు సైన్యానికి శుభాకాంక్షలు. కమిటీ సభ్యులకు 1875 క్లస్టర్ నుంచి వర్చువల్గా హాజరైన కార్యకర్తలు, నేతలకి స్వాగతం. మహానాడు అంటే కార్యకర్తల జోరు, పసుపు జెండా జోరు. ఈసారి వర్చువల్ మహానాడు కారణంగా వాహనాల హోరు తగ్గిందే కానీ మీలో జోష్ మాత్రం తగ్గలేదు, అది కనపడస్తా ఉంది. ఒకప్పుడు నేను దగ్గరుండి మీరందరూ కూడా ఉంటే దూరంగా ఉంటే కనపడరేమో కానీ ఇప్పుడు టీవీల్లో మీ యొక్క ఇది చూస్తున్నా 1875 క్లస్టర్లు కూడా అనుసంధానం చేశాం. ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకుంటున్నాం. ఈరోజు మీరు చూస్తే లక్షలాది మంది ప్రారంభం రోజునే అదరగొట్టారంటే అది ఈ యొక్క మహానాడు ప్రత్యేకత. పశ్చిమాసియా యుద్ధ కారణంగా బాధ్యత కలిగిన పార్టీగా మహానాడిని హైబ్రిడ్ మోడల్గా వర్చువల్, ఫిజికల్ రెండూ కలిపి నిర్వహించుకుంటున్నాం. మారింది మీటింగ్ విధానమే కానీ మహానాడు విధానాలు కాదు. అన్ని విషయాలు చర్చిద్దాం, ఫలితాలను సమీక్షించుకుందాం, భవిష్యత్తు ప్రణాళికలు ప్రకటించుకుందాం. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని 44 ఏళ్ల కిందం పుట్టిన పార్టీ తెలుగుదేశం. కూడు గూడు గుడ్డ నినాదంతో రాజకీయాలకు కొత్త అర్థాన్ని ఇచ్చింది తెలుగుదేశం. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనను పరిచయం చేసింది తెలుగుదేశం. సామాజిక న్యాయం అమలు చేసి జెండర్ ఈక్విటీ కోసం నిరంతరం పోరాడి దేశ రాజకీయాలకు దిక్సూచిగా నిలిచింది తెలుగుదేశం. సంస్కరణలకు, విజన్ పాలిటిక్స్కు నాంది తెలుగుదేశం. నేటి తరానికి పార్టీ ఐడియాలజీని తెలియజెప్పాలి, తెలుగు జాతిపై ప్రభావాన్ని వివరించాలి. తెలుగుదేశం పుట్టుక, ప్రయాణం, ప్రస్థానం అన్ని అద్భుతాలే, ప్రతి అడుగు సంచలనమే. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికంటే ముందు, తర్వాత అని చూడాలి. దేశ రాజకీయాల్లో ఒక రాష్ట్రంలో లేకపోతే దేశంపై ఇంతలా ప్రభావం చూపించిన మరో ప్రాంతీయ పార్టీ లేదు. ఇది అతిశయోక్తి కాదు. జాతీయ జెండా దేశానికి గౌరవం, పసుపు జెండా తెలుగువారి ఆత్మ గౌరవం, ఆత్మవిశ్వాసం.
ప్రతి ఒక్కరికి పసుపు జెండా చూస్తే ధైర్యం, నమ్మకం, భరోసా, ఆ వైబ్రేషన్సే వేరు. జనరేషన్లు మారాయి, టెక్నాలజీ మారింది, ప్రజల ఆలోచనలు మారాయి. కానీ నాటికి నేటికి తెలుగుదేశంపై ప్రజల అభిమానం, ఆదరణ చెక్కు చెదరలేదు. 44 ఏళ్ల ప్రయాణం, 45వ సంవత్సరంలోకి ఎంటర్ అయ్యాం. నిరంతరం ప్రజల కోసం, ప్రజాస్వామ్యం కోసం ఎన్నో పోరాటాలు చేశాం. దాడులు, హింస, హత్యా రాజకీయాలు, అరెస్టులు, అక్రమ కేసులు, వేధింపులు జరిగిన ప్రజా పోరాటాలు ఆపలేదు. నర అంతకులు పీకలు కోస్తున్న పసుపు సైనికులు జెండా వదలలేదు. ఓసారి చూస్తే చంద్రయ్య మెడ మీద కత్తి పెట్టి వాళ్ళు చెప్పినట్టు చేయకపోతే చంపేస్తామని బెదిరిస్తే జై తెలుగుదేశం, జై చంద్రబాబు అని ప్రాణాలు వదిలిపెట్టిన సంఘటన తెలుగుదేశం పార్టీకి ఒక స్ఫూర్తి. ఒక చంద్రయ్య, ఒక జల్లయ్య, నందం సుబ్బయ్య వంటి వందల మంది కార్యకర్తల బలిదానం వలన మనం ఈ అధికారాన్ని సాధించుకున్నాం. ఎవడు ఎదురొచ్చినా మీసం మెలివేసి నిలబడే ధైర్యం మన కార్యకర్తలది. ఎన్టీఆర్ గవర్నమెంట్ని అప్రజాస్వామ్యంగా డిస్మిస్ చేసి అది ఒక చరిత్ర. 30 రోజులు తెలుగుదేశం పార్టీ నాయకులు ఉద్యమ సారథులయ్యారు. ప్రజా చైతన్యంతో ప్రజా జీవనాన్ని స్తంభింపజేశారు. భారతదేశ చరిత్రలో అది ఒకే సంఘటన. తిరిగి నందమూరి తారక రామారావు గారిని ముఖ్యమంత్రి చేసిన సంఘటన అది ఒక చరిత్ర. అక్రమంగా నన్ను జైల్లో పెట్టారు, లోకేష్ యుగళాన్ని అడ్డుకున్నారు. ఈ వేదిక మీద ఉన్న చాలా మందిపై అరెస్టులు చేశారు, బాధితుల్నే నిందితులుగా చేశారు. అయినా ఏ కార్యకర్త, నాయకుడు తల వంచలేదు, వెనకడుగు వేయలేదు, పోరాటాలు ఆపలేదు. ప్రజాస్వామ్యం కోసం, ప్రజల కోసం నిలబడ్డాం. అందుకే 2024 ఇంత మనపు కూడా అనేక సార్లు పొత్తులు పెట్టుకున్నాం. కానీ మొన్న ఎన్నికల్లో మీరు చూస్తే మనం అందరం ఆలోచించుకున్న తర్వాత జనసేన పవన్ కళ్యాణ్ గారు ముందుగా వచ్చి వ్యతిరేక ఓటు తీరడానికి వీలు లేదు, కలిసి పనిచేయాలని అనౌన్స్ చేశారు. ఆ తర్వాత బీజేపీ కూడా ముందుకొచ్చి ఈ రాష్ట్ర పునర్నిర్మాణం జరగాలని 3 పార్టీలు కలిసి ఎన్డీఏ ఏర్పడ్డాం. మిత్రపక్షాలతో ఎన్నికలకు వెళ్ళాం. ప్రజలు ఆదరించారు, ఆశీర్వదించారు. పునర్నిర్మాణ బాధ్యత మనకు అప్పజెప్పారు. నేను చాలా ఎన్నికలు చూశాను. అలాంటివన్నీ మీరు చూస్తే 93% స్ట్రైక్ రేట్, 144% సీట్లు, అపోజిషన్కి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా పూర్తిగా మన మీద నమ్మకం పెట్టుకున్నారంటే ఇది ఒక చరిత్ర. ఆ చరిత్రను కాపాడుకునే బాధ్యత మన పైన ఉంది. ఎన్నికల కంటే ముందే చెప్పాను, గతంలో 3 సార్లు చేసిన అభివృద్ధిని, ఆనాడు ముఖ్యమంత్రిగా చేసిన అభివృద్ధిని ఈ ఒక్క టర్మ్లోనే పూర్తి చేస్తానని చెప్పాను. అందుకే పాలనలో ప్రోగ్రెసివ్గా వెళుతున్నాం. తెలుగుదేశం పార్టీ మూల సిద్ధాంతాలలో మహిళా సాధికారత ఉంది. నాటి నుంచి నేటి వరకు ఆడబిడ్డలకు ఆర్థిక గౌరవం, సామాజిక గౌరవం, రాజకీయ గౌరవం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. ఎన్టీఆర్ హయాంలో మహిళలకు ఆస్తి హక్కు నుంచి నేటి తల్లికి వందనం వరకు అనేక పథకాలు అమలు చేశాం.
విద్యా ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు పెట్టాం. మళ్ళీ హామీ ఇస్తున్నా, ఈరోజు మహానాడుని మహిళలకు అంకితం చేశాం. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు సాధిస్తాం. కేంద్రంతో కలిసి పనిచేస్తాం. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తప్పకుండా ఒక చరిత్ర తిరగరాస్తామని మరొక్కసారి ఆడబిడ్డలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీ అవసరాలను గుర్తించి ఎన్నికల్లో పథకాలు ప్రకటించాం. అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, మీకు ఇచ్చిన మాట నెరవేరుస్తున్నాం. ప్రతి బిడ్డను చదివించుకోవాలని తల్లుల ఆకాంక్షను అర్థం చేసుకుని తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు 15,000 చొప్పున తల్లి అకౌంట్లో వేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. విద్య, ఉద్యోగం, ఉపాధికి వెళ్ళే ప్రతి ఆడబిడ్డకు చేయూత ఇవ్వాలని, ఆర్థికంగా వెసులుబాటు ఇవ్వాలని స్త్రీ శక్తి తెచ్చాం. నేడు ఉచిత బస్సు ప్రయాణం బిగ్ హిట్. ఎక్కడ పోయినా ఏ బస్సులో చూసినా నా ఆడబిడ్డలే కనపడుస్తున్నారు. వాళ్ళను చూస్తే నాకు ఎక్కడా లేనటువంటి సంతోషాన్ని ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మహిళల వంటింటి కష్టాలు తగ్గించేందుకు నాడు గ్యాస్ కనెక్షన్ ఉచితంగా ఇచ్చాం. నేడు ఉచితంగా 3 సిలిండర్లు సంవత్సరానికి ఇస్తున్నాం. 1,00,000 మంది మహిళలను పారిశ్రామికవేత్తలను చేశాం. మరో 5 లక్షల మంది లక్ష్యంగా పెట్టుకున్నాం. స్వయం ఏపీతో బ్రాండింగ్ కూడా చేస్తున్నాం. మహిళల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం. ఆడబిడ్డలపై అకృత్యాలకు పాటుపడితే ఎవరైనా ఆడబిడ్డల జోరుకొస్తే అదే చివరి రోజుని నిరూపించాం. కంటిన్యూ కూడా చేస్తాం. గంజాయి, డ్రగ్స్ పై అత్యంత కఠినంగా ఉన్నాం. సోషల్ సైకోల తాట తీసి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడుతాం, నిలబెట్టుకుంటాం. మొన్నటి విజయంలో మహిళలదే కీలక పాత్ర. దానికి గౌరవంగా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా, ఈ మహానాడుని మా ఆడబిడ్డలకు అంకితం చేస్తాం. మహిళా మహానాడుగా ముందుకెళ్తాం. మనం ఏ ఆలోచన చేసినా, ఏ సంస్కరణ తెచ్చినా, ఏ పాలసీ అమలు చేసినా అది యువత కోసమే. ఉమ్మడి రాష్ట్రంలో ఐటీ రంగానికి ప్రాధాన్యత ఇచ్చాం. సాధారణ రైతు బిడ్డ నుంచి కార్మికుడి పిల్లల వరకు ఐటీ రంగంలో అవకాశాలు అందిపుచ్చుకున్నారు. ఒక్క పాలసీతో లక్షల కుటుంబాల్లో వెలుగులు నింపాం. నేడు దేశ విదేశాల్లో ఐటీ రంగంలో మన బిడ్డలు సాధించిన విజయాలు చూస్తే ఆనందం కలుగుతుంది. ఇది తెలుగు జాతికే గర్వ కారణం. నాటి విజన్ 2020, నేటి స్వర్ణాంధ్ర 2047 యువత కోసమే. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, యువగళం కింద ఆనాటి జనరల్ సెక్రటరీ, ఈరోజు వర్కింగ్ పార్టీ ప్రెసిడెంట్ రాష్ట్రమంతా తిరిగారు. యువగళంలో నిర్దిష్టమైన హామీలు ఇచ్చారు. ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీల కంటే ఎక్కువ అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా, టీనేజర్స్, జన్ అల్ఫా, జన్ జీ, ఈ ముగ్గురికి విజ్ఞప్తి చేస్తున్నా, మీ ఆలోచనలు మీ మైండ్లో ఏమున్నాయో దానికంటే బియాండ్గా తెలుగుదేశం పార్టీ ఆలోచిస్తున్నాం, ముందుకు తీసుకెళ్తాం. నాడు ఒక్క ఐటీనే యువత తలరాత మార్చింది, తలసరి ఆదాయం పెంచింది, జీవన ప్రమాణాలు పెరిగాయి, అసమానతలు తగ్గాయి. నేడు అంతకు మించి అవకాశాలు కల్పిస్తున్నాం. ఏఐ, క్వాంటమ్,
డేటా సెంటర్లు, ఐటీ, స్పేస్, ఏరోస్పేస్, డ్రోన్, డిఫెన్స్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, సెమీకండక్టర్. మీరు ప్రపంచంలో ఏ టెక్నాలజీ ఉన్నా దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. అది నా హామీ. ఇంకొక పక్క గ్రీన్ ఎనర్జీ, రెన్యూవబుల్ ఎనర్జీ కూడా ముందుకెళ్తున్నాం. 23 నెలలు 23 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు. ఇవి పూర్తయితే 23 లక్షల మందికి ఉద్యోగాలు. ఆ రోజు చెప్పింది 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాన్నాం. ఇప్పటికే మనం చేసుకున్న ఎంఓయూలన్నీ పూర్తి చేసి 23 లక్షల ఉద్యోగాలు వస్తాయి. నేను మాట చెప్పడం కాదు. ఇప్పటికే మీరు చూస్తే 282 ఎంఓయూల్ని కార్యరూపం చేశాం. 11,54,136 కోట్ల రూపాయలు పెట్టుబడులకు క్లియరెన్స్ ఇచ్చాం. 10,37,067 మంది ఉద్యోగాలకి నాంది పలికాం. ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఇండస్ట్రీస్ కానీ, కామర్స్, ఎనర్జీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్, ఫుడ్ ప్రాసెసింగ్, రేర్ ఎర్త్ మినరల్స్, ఒకటి కాదు అన్నిట్లో కూడా ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఒక పక్క గూగుల్ వచ్చింది. పుట్టపర్తి కేంద్రంగా 5th జనరేషన్ ఫైటర్ జెట్ కూడా ఈ రాష్ట్రానికి వస్తూ ఉంది. నేను చాలాసార్లు చెప్పాను, స్పీడ్, ఒకప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాట్లాడాం, ఇప్పుడు గేరు మార్చాం, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాట్లాడుతున్నాం. 36 రోజుల్లో కేంద్రం ఇండికేషన్ ఇచ్చిన తర్వాత ల్యాండ్ ఎక్విజిషన్ కూడా చేసి ఫౌండేషన్ వేసామంటే అది ఈ ప్రభుత్వం చూపించే చొరవ, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఆ స్పీడ్ చూసిన తర్వాతనే నేను చిన్నప్పుడు నడిపే బుల్లెట్ కూడా, రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ కూడా మన రాష్ట్రానికి వచ్చే పరిస్థితి వచ్చింది. నేను ఏ ప్రాజెక్ట్ వచ్చినా మాటల్లో చెప్పడం లేదు. నేను ఒకటే చెప్తున్నాను, ఈరోజు క్లియర్ చేస్తాం. ఎప్పుడు ప్రారంభం చేస్తారో ఈ రోజే డేట్ ఇమ్మని దాని ప్రకారం ముందుకు పోతున్నా. ఈరోజు 288 ప్రాజెక్టులు ప్రారంభించే రోజు కూడా నిర్ణయించామని చెప్పి నేను మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. అందుకే యువతకు విజ్ఞప్తి చేస్తున్నా, టీనేజర్స్కి, జన్జీకి, ఆల్ఫా జన్కి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ ఇన్స్పైరింగ్ టైం. నేను ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే, ఈరోజు ఈ మహానాడు అమరావతిలో కేంద్ర కార్యవర్గం ఉన్నాం. 1875 సెంటర్లో వర్చువల్ సమావేశం జరుగుతూ ఉంది. ఇప్పటికి ఎంతమంది ఉన్నారో నా డాష్ బోర్డులో నేను చూసుకుంటున్నా. ఏ తీర్మానం ఎంతమంది బాగా ఆమోదించారో దానికి కూడా రేటింగ్ పెట్టి తెప్పిస్తున్నా. అరేంజ్మెంట్స్ ఎట్టున్నాయి అన్ని కూడా రియల్ టైంలో వస్తూ ఉంది. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ముందు రోజులు అయిపోయినాయి, పని చేసిన వాళ్ళు బ్రహ్మాండంగా రాణిస్తారు, పని చేయలేని వాళ్ళు వెనకబడిపోయే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. అందుకే యువతకు విజ్ఞప్తి చేస్తున్నాను, బెస్ట్ టెక్నాలజీ, ప్రపంచంలో ఉండే టెక్నాలజీలకి ప్లస్ తీసుకొస్తాం. నాలెడ్జ్, ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ని అనుసంధానం చేస్తాం. ఆకాశమే హద్దుగా మీరు క్రియేటివిటీ చేసుకోగలిగితే మీ క్యారియర్ కానీ రాష్ట్ర భవిష్యత్తు కానీ ముందుకు పోతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే మీకు నచ్చిన రంగాన్ని ఎంచుకోండి, నచ్చిన మార్గంలో వెళ్ళండి. ఎంప్లాయీగా కాదు, ఎంప్లాయర్గా
ఆంటర్‌ప్రెన్యూర్గా వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్‌ప్రెన్యూర్ ఈజ్ అవర్ గోల్. తప్పకుండా సాధిస్తాం. ప్రభుత్వ రంగంలోనూ ఉద్యోగాలు ఇస్తున్నాం. మెగా డిఎస్సి ఎన్నో అడ్డంకులు క్రియేట్ చేశారు, కోర్టుకు పోయారు. ఇప్పుడు కూడా చెత్త మాటలు మాట్లాడుతున్నారు. ట్రాన్స్పరెంట్గా రికార్డు టైంలో ఎన్ని అవరోధాలు సృష్టించినా అధిగమించి 15,941 మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వానిది. 5,757 కానిస్టేబుల్ ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నాయి. ఆ రోజే వాళ్లకు పెన్షన్ కూడా ఏదైతే ఉందో వాళ్ళకి ఇచ్చే ఆందోళన కూడా 4,000 ఇస్తే 12,000 చేశాం. మొదటి సంవత్సరం ఉద్యోగాలు ఇచ్చాం. రెండో సంవత్సరం క్యాలెండర్ ఇయర్ 2026 కూడా అనౌన్స్ చేశాం. ఇఫ్ ది యూత్ రైజ్, ఆంధ్రప్రదేశ్ రైజెస్. యువ శక్తిని సమర్థవంతంగా వినియోగించుకుంటే దేశానికి చోదక శక్తి అనేది మా నమ్మకం. టీడీపీ డస్ నాట్ డూ పాలిటిక్స్ ఫర్ ది నెక్స్ట్ ఎలక్షన్. టీడీపీ వర్క్స్ ఫర్ ది నెక్స్ట్ జనరేషన్. ఈ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎన్నికల కోసమే పనిచేయడం లేదు, భవిష్యత్తు కోసం, భావి తరాల కోసం పనిచేసే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను 4వసారి సీఎం అయ్యాను. కానీ గతంలో ఎప్పుడూ చూడని విధ్వంసాన్ని, గాడి దప్పిన వ్యవస్థలను చూశా. ఆర్థికంగా రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేశారు. కేంద్ర పథకాల్ని సద్వినియోగం చేసుకోవాల్సిన వ్యక్తులు నిర్వీర్యం చేశారు. ఇలాంటి పరిస్థితులు నేను ఢిల్లీకి వెళ్తే నేను ఒక విష్ లిస్ట్ వాళ్ళకి రిక్వెస్ట్ ఇస్తే వాళ్ళు తిరిగి నాకు కౌంటర్ ఒక విష్ లిస్ట్ ఇచ్చేవాళ్ళు. అంటే ఈ సమస్యలు ఉన్నాయి, మీ వాళ్ళకు డబ్బులు ఇచ్చాం, డబ్బుల్ని డైవర్ట్ చేశారు, ముందు అవి కరెక్ట్ చేయండి, అప్పుడే ఇస్తామంటే అడుగు అడుగు ముందుకేస్తూ అన్ని సమస్యలను అధిగమించి ఈరోజు మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఇలాంటి పరిస్థితి నుంచి ఒక్కొక్క అడుగేసాం. బ్రాండ్ని మళ్ళీ బిల్డప్ చేశాం. సమిక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో పొరుగు రాష్ట్రాలు ఆశ్చర్యపోయే